అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈ వీడియోలో ఇన్వెన్షన్స్ అండ్ ఇన్వెంటర్స్ రిలేటెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దామండి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ సెక్షన్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్, హూ ఇన్వెంటెడ్ ద డైనమైట్? డైనమైట్ని ఎవరు కనుగొన్నారు? అసలు డైనమైట్ అంటే ఏంటి? డైనమైట్ అనేది పేల్చడానికి ఉపయోగించే ఒక శక్తివంతమైన వస్తువు. దీన్ని ముఖ్యంగా ఎక్కడ వాడతారంటే కొండల్ని పేల్చడానికి కావచ్చు, ఇంకా కోల్ మైన్స్ అంటే బొగ్గులని కొనుగోలు చేయడానికి డైనమైట్స్ని ఉపయోగిస్తారండి, ఆ కొండల్ని కూల్చడానికి. డైనమైట్ను 1867లో ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే స్వీడన్ శాస్త్రవేత్త కనుగొన్నారు. సో ద డైనమైట్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఆల్ఫ్రెడ్ నోబెల్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ ద స్టీమ్ ఇంజన్? ఆవిరి యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు? ఆవిరి యంత్రం అంటే స్టీమ్ ఇంజన్ అండి. అసలు స్టీమ్ ఇంజన్ అంటే ఏంటి? ఆవిరి యంత్రం ద్వారా అంటే స్టీమ్ ఇంజన్ ద్వారా ఆవిరి శక్తిని యాంత్రిక శక్తిగా అంటే మెషిన్ పవర్ కింద మార్చి రైళ్లు, సముద్రాల్లో ప్రయాణించడానికి ఉపయోగించే పడవలు అంటే స్టీమర్స్ అండి, పెద్ద పెద్ద పడవలు, వాటినే స్టీమర్స్ అంటారు. మరియు పరిశ్రమలు అంటే ఇండస్ట్రీస్, ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో అలాంటి చోట్ల స్టీమ్ ఇంజన్స్ని బాగా ఉపయోగిస్తారు. అయితే ఈ ఆవిరి యంత్రానికి థామస్ సేవియర్ తొలి ఆవిష్కరణ చేశారు. ప్రాచుర్యంలో సమర్థవంతంగా ఉపయోగించడానికి పెద్ద పెద్ద మార్పులు చేసిన వారు మాత్రం జేమ్స్ వాట్. సో ద స్టీమ్ ఇంజన్ వాజ్ ఇన్వెంటెడ్ బై జేమ్స్ వాట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ ద రేడియో? రేడియోని ఎవరు కనుగొన్నారు? మనలో చాలా మందికి తెలుసండి రేడియో ఎలా ఉంటుంది అని. మన పూర్వకాలం వాడేవారు, మన పెద్దవాళ్ళు వాడేవారు. అప్పట్లో సమాచారం అనేది రేడియో ద్వారా తెలుసుకునేవాళ్ళు. అయితే రేడియో సిగ్నల్స్ను పంపడం మరియు స్వీకరించడం కోసం ఉపయోగించే ప్రాథమిక టెక్నాలజీని అభివృద్ధి చేసిన వారు గుగ్లియెల్మో మార్కోని. సో ద రేడియో వాజ్ ఇన్వెంటెడ్ బై గుగ్లియెల్మో మార్కోని. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ద ఇన్వెన్షన్ ఆఫ్ ద ప్రింటింగ్ ప్రెస్ ఈజ్ క్రెడిటెడ్ టు? ప్రింటింగ్ ప్రెస్ని ఎవరు కనుగొన్నారు? ప్రింటింగ్ ప్రెస్ అంటే ముద్రణా యంత్రం అండి. సో ఈ ముద్రణా యంత్రం అనేది పుస్తకాలు, పత్రికలు, ఇతర లేఖనాలు అంటే ఎలాంటి రచనలైనా కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఇంకా శుభలేఖలు కావచ్చు, ఇలాంటివి పెద్ద ఎత్తున వేగంగా ముద్రించాలంటే అంటే వీటిని ప్రింట్ చేయడానికి మనం ప్రింటింగ్ ప్రెస్ అంటే ముద్రణా యంత్రాన్ని ఉపయోగిస్తామండి. జోహానిస్ గూటెన్బర్గ్ ముద్రణా యంత్రాన్ని ఆవిష్కరించారు. సో ద ఇన్వెన్షన్ ఆఫ్ ద ప్రింటింగ్ ప్రెస్ ఈస్ క్రెడిటెడ్ టు జోహానిస్ గూటెన్బర్గ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ ద బ్యారోమీటర్? బ్యారోమీటర్ని ఎవరు కనుగొన్నారు? అసలు బ్యారోమీటర్ అంటే ఏంటి? బ్యారోమీటర్ అనేది వాతావరణపు ఒత్తిడిని కొలిచే పరికరం. ఇది వర్షం పడుతుందా లేక వాతావరణం ఎలా మారుతుందో చెప్పడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇటలీకి చెందిన శాస్త్రవేత్త ఎవెంజలిస్టా టొరిసెల్లి 1643లో మొదటిసారి బ్యారోమీటర్ను ఆవిష్కరించారు. సో ద బ్యారోమీటర్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఎవెంజలిస్టా టొరిసెల్లి. మై నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్? దట్ ఈస్ IP. ఇంటర్నెట్ ప్రోటోకాల్ని ఎవరు ఆవిష్కరించారు? ఇంటర్నెట్లో డేటా ఎలా పంపించాలో నియంత్రణ చేసే నిబంధనల సమాహారమే ఇంటర్నెట్ ప్రోటోకాల్. దీన్ని వింట్ సర్ఫ్ మరియు బాబ్ కాన్ అభివృద్ధి చేశారు. వీరిని ఇంటర్నెట్ ఫాదర్స్ అని కూడా అంటారు. సో ద ఇంటర్నెట్ ప్రోటోకాల్ వాజ్ ఇన్వెంటెడ్ బై వింట్ సర్ఫ్ అండ్ బాబ్ కాన్. మై నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ ద మెకానికల్ క్యాలిక్యులేటర్? మెకానికల్ క్యాలిక్యులేటర్ని ఎవరు కనుక్కున్నారు? మెకానికల్ క్యాలిక్యులేటర్స్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదండి, అది చేత్తో నొక్కే ఉంటాయి కదా, క్యాలిక్యులేషన్స్ కోసము ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇలాంటి చిన్న చిన్నవి చేయడానికి చాలామంది మెకానికల్ క్యాలిక్యులేటర్ ఇప్పటికీ చాలామంది వాడేవాళ్ళు ఉన్నారు. సో దాన్ని మెకానికల్ క్యాలిక్యులేటర్ అంటారు. ఈ మెకానికల్ క్యాలిక్యులేటర్ కనుగొన్నది బ్లేజ్ పాసికల్. ద మెకానికల్ క్యాలిక్యులేటర్ వాజ్ ఇన్వెంటెడ్ బై బ్లేజ్ పాసికల్. మై నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్? భారతదేశ అణు కార్యక్రమానికి తండ్రిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎవరు? న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే తెలుగులో అణు కార్యక్రమం. అసలు అణు కార్యక్రమం అంటే ఏంటి? ఈ అణు కార్యక్రమం అనేది అణుశక్తిని అంటే విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదా దేశ రక్షణ కోసం ఉపయోగించేందుకు
చేసే పరిశోధనలు మరియు అభివృద్ధి కార్యకలాపాల సమాహారం. దీన్ని న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటారు. హోమీ జే బాబా భారత అణుశాస్త్రానికి పునాది వేసిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ఈయన భారత అణుశక్తి కమిషన్ అంటే అటామిక్ ఎనర్జీ కమిషన్ స్థాపించారు మరియు భారత అణుశక్తి పరిశోధనా కేంద్రం BARC కూడా మొదట డైరెక్టర్గా పనిచేశారు. అందుకే ఆయనను భారత అణు కార్యక్రమ పితామహుడు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు. మై నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇన్వెంటెడ్ ద జెట్ ఇంజన్? జెట్ ఇంజన్ని ఎవరు కనుగొన్నారు? అసలు జెట్ ఇంజన్ అంటే ఏంటి? జెట్ ఇంజన్ అనేది వేగంగా గాలిని బయటకు నెట్టి విమానాన్ని ముందుకు నడిపించే ఇంజన్. దీన్ని విమానాల్లో ఎక్కువ ఉపయోగిస్తారు. ఇంగ్లాండ్కు చెందిన సర్ ఫ్రాంక్ విట్టిల్ 1930లో మొదట జెట్ ఇంజన్ను రూపొందించారు. సో ద జెట్ ఇంజన్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఫ్రాంక్ విటేల్. మై నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ సైంటిస్ట్ ఈస్ క్రెడిటెడ్ విత్ డెవలపింగ్ ఇండియాస్ ఫస్ట్ రాకెట్? భారతదేశంలో మొట్టమొదటి రాకెట్ అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్త ఎవరు? భారత అంతరిక్ష పరిశోధనా రంగానికి పునాది వేసిన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ 1963లో తొలిసారిగా భారత్ తొలి ప్రయోగాత్మక రాకెట్ను తుంబా అంటే కేరళలో ఉన్న ఒక ప్రదేశం అండి విజయవంతంగా ప్రయోగించారు. అంతేకాకుండా ఆయన ఇస్రో స్థాపనకు ముఖ్య కారణం. అందుకే ఆయనను భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు. సో ద ఆన్సర్ ఈస్ విక్రమ్ సారాభాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.